నిమ్మ నూనెతో మర్దన చేసుకుంటే సాధారణంగా చాలా మంది ఇంటిని శుభ్రం చేయడానికి రకరకాల కెమికల్ ఆయిల్స్ వాడుతుంటారు. ఈ ఆయిల్స్ శుభ్రం చేస్తే మురికి తొలగిపోతుంది, కానీ వాటిలోని కెమికల్స్ అలానే ఉండిపోతాయి. అందువలన నిమ్మ నూనెను ఉపయోగించండి, మంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చాలా అధికం. ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా నిమ్మ నూనె కలిపి తుడుచుకుంటే ఇల్లంతా సువాసనగా ఉంటుంది. అలానే చర్మంపై గాయాలు, పుండ్లు ఉన్న చోట నిమ్మ నూనెను రాసుకుంటే మంచిది. తలనొప్పిగా ఉన్నప్పుడు నిమ్మ నూనెను వాసన పీల్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, మెదడులో నరాలు ఉత్తేజితమవుతాయి. ఒత్తిడి, నీరసం, అలసట, వికారం ఉన్నప్పుడు ఈ నిమ్మ నూనెను వాసన పీల్చుకుంటే ఈ సమస్యలు తొలగిపోతాయి. అలానే ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు అధికంగా ఉన్నప్పుడు ఈ నూనెలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా తయారవుతుంది. చలికాలంలో పెదాలు పగుళ్ల సమస్య అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు నిమ్మ నూనె పెదాలకు రాసుకుంటే పగులు తొలగిపోతాయి. చర్మం దురదలుగా ఉన్నప్పుడు నిమ్మ నూనెతో చర్మం మర్దన చేసుకోవాలి. ఇలా రోజు చేస్తుంటే దురదలు తొలగిపోతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.